హలో హాయ్ నమస్తే అస్సలాముఅలైకుం. నేనిలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? ప్రతి మనిషి జీవితంలో అత్యంత ప్రశాంతమైన స్థలం ఏదైనా ఉందంటే అది తన ఇల్లు. బయట ప్రపంచంలో ఎన్ని కష్టాలు ఎదురైనా ఇంటికి వచ్చిన తర్వాత మనసుకు ప్రశాంతత దొరకాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ నేటి కాలంలో చాలా ఇళ్లలో సౌకర్యాలు పెరిగాయి, సంపద పెరిగింది, పెద్ద పెద్ద ఇల్లు కట్టుకున్నారు. అయినా మనశ్శాంతి మాత్రం తగ్గిపోతుంది. ఎందుకంటే ఒక ఇంటిని స్వర్గంగా మార్చేది గోడలు కావు, అందులో నివసించే మనుషుల మనసులు. ప్రేమ లేకపోతే రాజభవనం కూడా నరకంలా అనిపిస్తుంది. ప్రేమ ఉంటే చిన్న గుడిసె కూడా స్వర్గంలా అనిపిస్తుంది. ఒక మంచి మాట, ఒక చిన్న చిరునవ్వు, ఒకరినొకరు గౌరవించడం, తప్పు జరిగినప్పుడు క్షమించడం, ఇవే ఒక కుటుంబాన్ని బలంగా నిలబెడతాయి. చాలామంది సంతోషం కోసం బయట వెతుకుతారు, కానీ నిజమైన సంతోషం మన ఇంటి నుంచే మొదలవుతుంది. ఇంట్లో ప్రశాంతత ఉంటే జీవితంలోని ఎన్నో సమస్యలు చిన్నవిగా అనిపిస్తాయి. అదే ఇంట్లో కోపం, అహంకారం, అపార్థాలు పెరిగితే ఎంత డబ్బు ఉన్నా ఆనందం నిలవదు. అయితే ఒక ఇల్లు నిజంగా స్వర్గంలా మారాలంటే ఏ అలవాట్లు ఉండాలి? కుటుంబ సభ్యులు ఎలా మాట్లాడాలి? ఎలాంటి చిన్న చిన్న మార్పులు పెద్ద ఆనందాన్ని తీసుకువస్తాయి? ఈ వీడియోలో వాటి గురించి మాట్లాడుకుందాం. ఒక ఇంటిని స్వర్గంలా మార్చే మొదటి విషయం ప్రేమతో మాట్లాడే మాట. మనం మాట్లాడే ప్రతి మాట ఎదుటివారి మనసును గాయపరచవచ్చు, లేదా గాయాలను నయం చేయవచ్చు. అందుకే పెద్దలు ఒక మాట అంటారు, మాట మంత్రం లాంటిది అని. మనం ఎదుటివారిని పిలిచేటప్పుడు ఒరేయ్ ఇలా రా అనే బదులు ఏమ్మా ఇలా వస్తావా, ఒరేయ్ నాన్న కొంచెం ఇలా రా అని పిలవవచ్చు. ఈ రోజుల్లో చాలామంది బయటవారితో ఎంతో మర్యాదగా మాట్లాడతారు, కానీ ఇంటికి వచ్చిన తర్వాత భార్యాభర్తలతో, తల్లిదండ్రులతో, పిల్లలతో మాత్రం చిరాకు, కోపం, కఠినమైన మాటలు మాట్లాడుతుంటారు. అలా మాట్లాడిన ప్రతి మాట ఇంట్లోని ప్రశాంతతను కొద్ది కొద్దిగా దూరం చేస్తుంది. ప్రేమ అంటే ఖరీదైన బహుమతులు ఇవ్వడం కాదు. ఉదయం ఒక చిరునవ్వుతో పలకరించడం, ఎలా ఉన్నావు అని ఆప్యాయంగా అడగడం, అలసిపోయి వచ్చిన వ్యక్తికి ఒక గ్లాస్ నీళ్లు ఇవ్వడం, చేసిన పనికి చిన్న ప్రశంస చెప్పడం, ఇవే నిజమైన ప్రేమకు గుర్తులు. కుటుంబంలో ఎవరూ పరిపూర్ణులు కాదు, అందరూ తప్పులు చేస్తారు. ప్రతి తప్పును ఎత్తి చూపడం కంటే అర్థం చేసుకొని మాట్లాడడం కుటుంబ బంధాన్ని మరింత బలపరుస్తుంది. కోపంతో చెప్పిన ఒక మాట సంవత్సరాల ప్రేమను దెబ్బతీయగలదు, కానీ ప్రేమతో చెప్పిన ఒక మాట ఎన్నో అపార్థాలను కరిగించగలదు. ఒక ఇంట్లో గౌరవం ఉన్నప్పుడు అక్కడ నమ్మకం పెరుగుతుంది. నమ్మకం ఉన్న చోట భయం ఉండదు. భయం లేని చోట ఆనందం ఉంటుంది. ఆనందం ఉన్న చోటే స్వర్గం ఉంటుంది. అందుకే ప్రతిరోజు మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. ఈరోజు నా మాట వల్ల ఎవరి మనసు నొప్పించను, నా కుటుంబ సభ్యులతో ప్రేమగా, గౌరవంగా మాట్లాడతాను అని. ఈ ఒక్క అలవాటు మీ ఇంటి వాతావరణాన్ని పూర్తిగా మార్చగలదు. గుర్తుంచుకోండి, ఇంటి గోడలు కాదు, మన మాటలే ఆ ఇంటి వాతావరణాన్ని నిర్మిస్తాయి. ప్రేమతో మాట్లాడే ప్రతి మాట మీ ఇంటిని స్వర్గం వైపు మరో అడుగు ముందుకు తీసుకెళ్తుంది. ఒక కుటుంబాన్ని నిలబెట్టేది ప్రేమ మాత్రమే కాదు, పరస్పర గౌరవం కూడా. ప్రేమ ఉన్నా గౌరవం లేకపోతే ఆ ప్రేమ ఎక్కువ కాలం నిలవదు. గౌరవం అనేది వయస్సుతో, డబ్బుతో లేదా హోదాతో రాదు. అది ఒకరినొకరు మనుషులుగా విలువ ఇవ్వడం ద్వారా వస్తుంది. చాలా కుటుంబాల్లో సమస్యలు పెద్ద పెద్ద కారణాల వల్ల రావు. చిన్న చిన్న మాటలు, నిర్లక్ష్యం, ఒకరి భావాలను మరొకరు పట్టించుకోకపోవడం వల్లే అపార్థాలు పెరుగుతాయి. ఒకరు మనతో మాట్లాడుతున్నప్పుడు పూర్తిగా వినడం కూడా గౌరవమే. వారి అభిప్రాయాన్ని అంగీకరించకపోయినా దానిని వినడం ఒక మంచి లక్షణం. ఒక ఇంట్లో ప్రతి వ్యక్తికి తనదైన స్థానం ఉంటుంది. పెద్దలకు మర్యాద ఇవ్వాలి, చిన్నవారిని ప్రేమతో నడిపించాలి, జీవిత భాగస్వామిని సమానంగా చూడాలి, ఇంట్లో పనిచేసే ప్రతి ఒక్కరి కష్టాన్ని గుర్తించాలి. నువ్వు చేసిన పని చాలా బాగుంది, ధన్యవాదాలు, క్షమించు వంటి చిన్న మాటలు కుటుంబ బంధాలను మరింత బలపరుస్తాయి. ఇతరుల ముందు కుటుంబ సభ్యులను అవమానించడం, పోల్చడం లేదా తక్కువ చేసి మాట్లాడడం వారి మనసును గాయపరుస్తుంది. ఆ గాయాలు బయటకు కనిపించకపోయినా బంధాలను నెమ్మదిగా బలహీనపరుస్తాయి. అందుకే విమర్శించాల్సి వచ్చినా ప్రేమతో మరియు ఏకాంతంగా చెప్పడం మంచిది. గౌరవం ఉన్న ఇంట్లో గొడవలు వచ్చినా త్వరగా ముగుస్తాయి. ఎందుకంటే అక్కడ గెలవాలనే కోరిక కంటే బంధాన్ని కాపాడాలి అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది.
ఒకరి గౌరవాన్ని ఒకరు కాపాడే కుటుంబంలో శాంతి, ఆనందం, నమ్మకం ఎప్పటికీ నిలిచి ఉంటాయి. గుర్తుంచుకోండి, ఇంటిని అందంగా మార్చేది ఖరీదైన ఫర్నిచర్ కాదు, ఒకరినొకరు గౌరవించే మనసు. పరస్పర గౌరవం ఉన్న చోటే నిజమైన ఆనందం ఉంటుంది. అలాంటి ఇల్లు నిజంగా స్వర్గంలా అనిపిస్తుంది. ప్రతి కుటుంబంలోనూ చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. ప్రతి వ్యక్తి పరిపూర్ణుడు కాదు. కొన్నిసార్లు తెలియక తప్పు చేస్తారు, మరికొన్నిసార్లు పరిస్థితుల వల్ల పొరపాట్లు జరుగుతాయి. అలాంటి సమయంలో కోపాన్ని పెంచుకోవడం కంటే క్షమించే మనసు కలిగి ఉండడం ఎంతో గొప్ప విషయం. చాలా ఇళ్లలో సంవత్సరాల తరబడి మాట్లాడుకోకపోవడానికి కారణం పెద్ద పెద్ద తప్పులు కాదు, చిన్న చిన్న అపార్థాలు, అహంకారం. మొదట నేనే ఎందుకు మాట్లాడాలి అనే ఆలోచన. ఒక చిన్న క్షమాపణ చెప్పి ఉంటే ముగిసిపోయే విషయం కాలక్రమంలో అది పెద్ద దూరంగా మారిపోతుంది. క్షమించడం అంటే జరిగిన తప్పును సమర్థించడం కాదు, మన మనసులో పేరుకుపోయిన కోపం, బాధ, ద్వేషాన్ని వదిలివేయడం. ఎందుకంటే ఆ భారాన్ని మోసేది ఎదుటివారు కాదు, మనమే. క్షమించినప్పుడు ముందుగా ప్రశాంతత పొందేది మన హృదయమే. కుటుంబంలో ఎవరైనా పొరపాటు చేసినప్పుడు వారిని అవమానించడం లేదా గత విషయాలను మళ్ళీ మళ్ళీ గుర్తుకు చేయడం బంధాన్ని బలహీనపరుస్తుంది. ప్రేమతో తప్పును అర్థం చేసుకునేలా చెప్పడం, మారడానికి అవకాశం ఇవ్వడం కుటుంబాన్ని మరింత దగ్గర చేస్తుంది. క్షమాపణ చెప్పడం బలహీనత కాదు. నన్ను క్షమించు, నా వల్ల తప్పు జరిగింది అని చెప్పగలిగే వ్యక్తే నిజంగా బలమైన వాడు. అలాగే పర్వాలేదు, మనం మళ్ళీ కొత్తగా మొదలు పెడదాం అని చెప్పగలిగే హృదయం ఉన్న చోటే శాంతి ఉంటుంది. గుర్తుంచుకోండి, జీవితంలో మనం గెలవాల్సింది వాదనలు కాదు, మనుషుల మనసులు. ఒకసారి విరిగిపోయిన బంధాన్ని మళ్ళీ కలపడం కష్టం. అందుకే కోపం కంటే క్షమను, అహంకారం కంటే ప్రేమను ఎంచుకోండి. క్షమించే మనసు ఉన్న ఇంట్లో శాంతి ఉంటుంది. శాంతి ఉన్న చోట ఆనందం ఉంటుంది. ఆనందం ఉన్న చోటే నిజమైన స్వర్గం ఉంటుంది. ఈ రోజుల్లో మనిషికి అన్నింటికీ సమయం ఉంది. ఉద్యోగానికి సమయం ఉంది, వ్యాపారాలు చేసుకోవడానికి టైం ఉంది, ఫోన్లో గంటల తరబడి మాట్లాడడానికి టైం ఉంటుంది, సోషల్ మీడియాకు సమయం ఉంది. కానీ తన కుటుంబంతో ప్రశాంతంగా కూర్చొని మాట్లాడడానికి మాత్రం సమయం లేదని అంటున్నారు. ఇదే చాలా కుటుంబాల్లో ఆనందం తగ్గిపోవడానికి ఒక ప్రధాన కారణం. ఒక ఇంట్లో ప్రేమను నిలబెట్టేది కేవలం డబ్బు కాదు, కలిసి గడిపే సమయం. కుటుంబ సభ్యులందరూ రోజుకు కొద్దిసేపైనా ఒక చోట కూర్చొని మాట్లాడితే ఒకరి భావాలను మరొకరు అర్థం చేసుకునే అవకాశం పెరుగుతుంది. ఆ చిన్న సమయమే బంధాలను మరింత బలపరుస్తుంది. పిల్లలు తమ తల్లిదండ్రులతో మాట్లాడాలని కోరుకుంటారు. పెద్దవారు తమ పిల్లలు తమ మాట వినాలని ఆశపడతారు. జీవిత భాగస్వామి తన మనసులోని మాటను చెప్పుకోవడానికి ఒక ఆప్యాయమైన సమయం కోరుకుంటుంది. కానీ అందరూ తమ తమ పనుల్లో బిజీ అయిపోతే ఒకే ఇంట్లో ఉన్నా మనసులు దూరం అవుతాయి. ప్రతిరోజు కొంత సమయం కుటుంబం కోసం కేటాయించండి. ఆ సమయంలో ఫోన్లను పక్కన పెట్టండి. ఒకరి రోజులో జరిగిన విషయాలను మరొకరు వినండి. ఎవరికైనా సమస్య ఉంటే కలిసి పరిష్కారం వెతకండి. ఇలాంటి చిన్న అలవాట్లు కుటుంబంలో నమ్మకాన్ని, ఆప్యాయతను పెంచుతాయి. సంతోషకరమైన జ్ఞాపకాలు ఖరీదైన ప్రయాణాల్లోనే ఉండవు. ఇంట్లో కలిసి భోజనం చేయడం, నవ్వుకోవడం, పండగలను కలిసి జరుపుకోవడం, ఒకరికి ఒకరు తోడుగా ఉండడం, ఇవే జీవితాంతం గుర్తుండిపోయే మధుర క్షణాలు. గుర్తుంచుకోండి, కుటుంబానికి ఇచ్చే సమయం ఎప్పుడూ వృధా కాదు, అది ప్రేమను పెంచే పెట్టుబడి. ఒకరికి ఒకరు సమయం కేటాయించే ఇంట్లో అపార్థాలు తగ్గుతాయి, అనుబంధం పెరుగుతుంది, ఆనందం నిండుగా ఉంటుంది. కలిసి గడిపే ప్రతి క్షణం ఒక ఇంటిని స్వర్గంలా మార్చే అమూల్యమైన వరం. ఒక ఇంటిని స్వర్గంలా మార్చేది పెద్ద పెద్ద అద్భుతాలు కాదు, ప్రతిరోజు చేసే చిన్న చిన్న మంచి పనులే. ఉదయం లేచిన వెంటనే ఒకరినొకరు చిరునవ్వుతో పలకరించుకోవడం, ఇంట్లో ఉన్న ప్రతి వ్యక్తి విలువను గుర్తించడం, చేసిన సహాయానికి కృతజ్ఞతలు చెప్పడం, ఇవన్నీ కుటుంబాన్ని ఆనందంగా ఉంచే చిన్న చిన్న అలవాట్లే. చాలామంది తమ జీవితంలో లేని వాటి గురించే ఎక్కువగా ఆలోచిస్తారు, కానీ ఉన్న వాటికి కృతజ్ఞత చెప్పడం మర్చిపోతారు. ఒక ఇల్లు, ఒక కుటుంబం, మనల్ని ప్రేమించే మనుషులు, మనతో నవ్వేవాళ్ళు, ఇవన్నీ జీవితంలో లభించే గొప్ప వరాలు. వాటి విలువను తెలుసుకున్నప్పుడు మనసులో సంతృప్తి పెరుగుతుంది. అలాగే ఇంట్లో ప్రార్థనకు కూడా ఒక ప్రత్యేక స్థానం ఉండాలి. ఏ మతానికి చెందిన వారైనా సరే ప్రతిరోజు కొద్దిసేపు దేవుణ్ణి స్మరించడం, కుటుంబం శాంతిగా ఉండాలని కోరుకోవడం, మంచి ఆలోచనలతో రోజును ప్రారంభించడం ఇంటి వాతావరణానికి ప్రశాంతతను తీసుకొస్తుంది.
ప్రార్థన మనసులో ఆశను నింపుతుంది, కష్టాలను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తుంది. కుటుంబంలో ఐక్యత ఉండడం కూడా ఎంతో ముఖ్యం. కష్టాలు వచ్చినప్పుడు ఒకరినొకరు నిందించకుండా కలిసి నిలబడాలి. సుఖంలో మాత్రమే కాదు, దుఃఖంలో కూడా చెయ్యి పట్టి నడిపించే కుటుంబమే నిజమైన బలం. సమస్యలు ప్రతి ఇంట్లోనూ ఉంటాయి, కానీ వాటిని కలిసి ఎదుర్కొనే కుటుంబాలే జీవితంలో నిజమైన విజేతలు. గుర్తుంచుకోండి, స్వర్గం అనేది ఎక్కడో దూరంలో ఉండే ప్రదేశం మాత్రమే కాదు. ప్రేమతో నిండిన హృదయాలు, గౌరవంతో కూడిన మాటలు, క్షమించే మనసు, కలిసి గడిపే సమయం, కృతజ్ఞత, ప్రార్థన, ఐక్యత ఉన్న ఇల్లు కూడా ఒక స్వర్గమే. కాబట్టి ఈ రోజు నుంచే ఒక నిర్ణయం తీసుకోండి. మన ఇంట్లో ప్రేమను పెంచుదాం, కోపాన్ని తగ్గిద్దాం, గౌరవంగా మాట్లాడుకుందాం, ఒకరికి ఒకరు తోడుగా నిలుద్దాం. అప్పుడే మన ఇల్లు కేవలం నివసించే స్థలం కాదు, ప్రతి ఒక్కరూ తిరిగి రావాలని కోరుకునే స్వర్గంలా మారుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.